భిన్నమయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళకుండే మామూలుగా అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుంది, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. అలాంటి దేశాలు కూడా ఈరోజు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఒక పక్క మానవత, ప్రజల ప్రాణాలు, ఇంకొక పక్కన ఆర్థిక ఇబ్బందులు, ఈ రెండు ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో బ్యాలెన్స్ చేస్తూ జాగ్రత్తగా ముందుకు పోయే పరిస్థితి. ఈరోజు మన దేశంలో చూస్తే డాక్టర్స్కి కరోనా వచ్చింది, పోలీసులకు వచ్చింది, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఈ కరోనా వైరస్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఎవరైతే ఫీల్డ్కి వెళ్ళి పత్రికా విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రజలకు సమాచారం అందించాలని ఆవేశంతో ఫీల్డ్కి పోయిన వాళ్ళు కూడా చాలామంది ఈ కరోనా వైరస్ సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. మైగ్రేషన్ లేబర్, కొన్ని కోట్ల మంది మైగ్రేషన్ లేబర్ ఈరోజు గ్రామాలకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు. ప్రధానమైన నగరాల నుంచి అన్ని కూడా ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకొక పక్క మనం చూస్తే ప్రపంచంలో ఇప్పటికే ఇవన్నీ కూడా ఒక చాలా వరకు భయంకరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా చిన్న విషయంగా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరు నేను చాలా తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. కనీసం ముఖ్యమంత్రి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళు మాస్కులు పెట్టుకోవాలి అనే ఆలోచన కూడా లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. ఒక అసెంబ్లీ ద్వారా ఎలాంటి సంకేతాలు ప్రజలకు మనం ఇస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొత్తం దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనకు రిపోర్ట్ అయ్యేది 4-5% రిపోర్ట్ అవుతున్నాయి. ఆ రిపోర్ట్ అయ్యేట్లో ఏవైతే హాస్పిటల్ అయ్యేది ఒక 5% వస్తున్నాయి సీరియస్గా ఉంది. అందులో <3% చనిపోతున్నారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో ఢిల్లీ లాంటి రాజధానిలో ఈరోజు బెడ్స్ లేకుండా రోగులు చాలా అవస్థపడే పరిస్థితి వచ్చింది. అక్కడ నుండే ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ వాళ్ళకి తప్ప ఎవరికి ఇక్కడ హాస్పిటల్లో ప్రవేశించిన వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని హాస్పిటల్స్ అయితే పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివి వచ్చినప్పుడు ఈరోజు మనం ఒకసారి చూస్తే ఇది మన దేశంలో మే 8న 56,000 ఉంటే జూన్ 9కంతా 2,60,000 అంటే 5 times పెరిగింది. ఇప్పుడు 3,40,000 అయింది. ప్రతి ఒక్క నెలకు 5-6 రెట్లు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. మనం ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువగా గ్రో అయ్యే కేసుల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. మన తర్వాత అమెరికా ఉంది, తర్వాత రష్యా ఉంది, తర్వాత బ్రెజిల్ ఉంది. 11,000 చిల్లర కేసులతో మనం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మొట్టమొదటి కూడా చాలా చులకన భావంతో చేశారు. బ్లీచింగ్ పౌడర్ సరిపోతుంది, లేకపోతే పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని ఒక తప్పుడు సంకేతాలను ప్రజలకు ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయవలసిన ప్రభుత్వం, బాధ్యతతో ప్రవర్తించవలసిన ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. అదే ఈరోజు అసెంబ్లీలో కూడా ఇది వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఈ సమస్య వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నాను. అనేక సార్లు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ప్రశ్న కూడా అడ్రస్ చేశాను. ప్రజలకు కూడా చెప్పాను, జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, మీలో ఇమ్యూనిటీ ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలని అనేక సార్లు నేను ప్రజలను అప్రమత్తం చేశాను. అదే సమయంలో ఈరోజు మనం చూస్తే సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా మాస్క్ లేకుండా ఎవరు తిరగద్దండి, మాస్క్ అనేది కంపల్సరీ అని పదే చెప్పిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు దీన్ని పూర్తిగా విస్మరించడం చాలా దురదృష్టకరం. ఒక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచం మొత్తం కరోనా ముందు రోజులు రావాలంటే అంత సులభం కాదు. కరోనా సమయంలో ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ, ఒక వ్యవస్థ కానీ కరోనా బారి నుంచి నష్టం ఎంత తగ్గించుకోగలిగితే భవిష్యత్తు అంత ఉంటుంది. అది కరోనా తర్వాత
దానికి నాంది పలికే పరిస్థితి వస్తుంది. ఈరోజు కేరళ మన దేశంలో బెటర్గా చేయగలిగారు. వియత్నాం 9 కోట్ల జనాభా ఉంటే ఆ దేశంలో ఒక్కరు కూడా కరోనాలో చనిపోలేదంటే దానికి వాళ్ళు తీసుకున్న జాగ్రత్త చర్యలు, ఇలాంటి కొన్ని దేశాలు కూడా మనకు ఎగ్జాంపుల్ కనపడుస్తున్నాయి. మనం కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ మనం ముందుకు పోతే దీన్ని కట్టడి చేసే అవకాశం ఉంది. రెండో పక్కన దీనివల్ల ఇంకొక పక్కన కూడా ఆర్థిక వ్యవస్థను కూడా ఏం చేయాలని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మొట్టమొదటి నుంచి కూడా నేను మాట చెప్పాను, వర్చువల్ వర్కింగ్, జూమ్ కాన్ఫరెన్స్ ఇవన్నీ పెట్టుకుని పనిచేయాలి. డిజిటల్ సోషలైజేషన్, అందరితో సంబంధాలు పెట్టుకోవాలి. అదే సమయంలో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎక్కడికక్కడ సంబంధాలు మాత్రం టెలిఫోన్ ద్వారా, జూమ్ ద్వారా మాట్లాడుకోవాలి. ఇంకొక పక్కన ఏదైతే పీపీలు ఉన్నాయో ఎవరు బయట వెళ్ళినా ఏ పని మీద పోయినా మనం ప్రాపర్ ప్రొటెక్షన్ పెట్టుకొని వెళ్ళాలి. పర్సనల్ ప్రొటెక్షన్ పూర్తిగా పెట్టుకొని మనం వెళితే తద్వారా మనం కరోనా బారి నుంచి కాపాడుకున్న అవుతాం, మన కుటుంబాన్ని కాపాడుకున్న అవుతాం, మన సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరైనా సరే విచ్చలవిడిగా తిరిగితే అది మీ ఒక్కరికే పరిమితం కాదు. ఇది మనందరికీ అన్నోన్ ఎనిమి. మనకు తెలియదు, ఎక్కడొస్తుందో తెలియదు, ఎవరిలో కరోనా ఉందో తెలియదు. అతనికి కూడా ఆ లక్షణాలు కనపడకపోయినా అతనికి కరోనా వచ్చి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయొచ్చు. అతనికి మాత్రం లక్షణాలు తెలియకుండానే మళ్ళా కనుమరుగే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదే మరి ఈ ప్రభుత్వం ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 10వ తరగతి పరీక్షలు పెడతామంటారు. 10వ తరగతి పిల్లలను మనం చూస్తాం, చిన్న పిల్లలు ఆడుకునే వయసు. వాళ్ళు కరోనాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించే పరిస్థితి కూడా ఉన్నది. అలాంటి సమయంలో అటు తమిళనాడు కానీ తెలంగాణ కానీ 10వ తరగతి పరీక్షలు పెట్టకుండా వాళ్ళు అనౌన్స్ చేశారు. మీకు ఎందుకు బేసిడ్ అని అడుగుతున్నా, పిల్లల పైన ఎందుకు మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఈరోజు తల్లిదండ్రులందరూ భయపడిపోతున్నారు, పిల్లలు ప్యానిక్ అవుతున్నారు. బయట రావాలంటేనే భయపడే ఈ పరిస్థితిలో ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు. దీనికి ఇమ్మీడియట్గా వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మంత్రి మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద గొప్ప విషయాలు మాట్లాడుతున్నాడు. ఆ మంత్రిని చూస్తే నాకు జ్ఞాపకం వస్తుంది. ఏదైతే ఆయన పొగడ్తలకు అంతు లేకుండా పోయింది. భట్రాజు పొగడ్తలు ఉన్నాయి, వీళ్ళే పుట్టినట్టు, వీళ్ళే చేసినట్టు, ఏదో చేసేస్తా ఉన్నట్టు, కడవలు అడ్డం పడతా ఉన్నట్టు ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను కొన్ని విషయాలు ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చి తర్వాత మిగిలిన విషయాలను మాట్లాడతాను. ఈరోజు మనం చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 18-19లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 19,976 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్కొస్తే ఈరోజు 19-20లో 12,845 కోట్లు ఖర్చు పెట్టినట్టు, అది కూడా రివైజ్, నాట్ యాక్చువల్. సగం కూడా మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టే పరిస్థితులు లేదు. ఓదర కొడుతున్నారు, అప్పు చేశారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం 18-19 వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి నుంచి బైఫర్కేషన్లో వచ్చిన అప్పులతో కూడా కలుపుకొని 2,57,000 కోట్ల రూపాయల అప్పులు వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు ఈ సంవత్సరం 3,02,000 కోట్లకి అయినాయి. నెక్స్ట్ ఇయర్కి 3,50,000 కోట్లు అయినాయి. దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు పెంచేశారు. అది కూడా ఇప్పుడు ఉండేదాన్ని బట్టి ఇంకా ఎంత పెరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈరోజు మీరు ఇచ్చిన లెక్క ప్రకారం అగ్రికల్చర్లో 18-19 8,123 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే, ప్రభుత్వం ఖర్చు పెడితే, మీరు 19-20లో 5,986 కోట్లు ఖర్చు పెట్టారు.
మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఖర్చు పెడుతున్నాం, లేకుంటే నేచర్ కెలామిటీ ఖర్చు పెడుతున్నాం, భరోసా ఇచ్చాం, ఊర్లో ఎదురు చేస్తున్నాం, పెద్ద ఇది చేస్తున్నాం అని చెప్పే మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 18-19లో ఇరిగేషన్కి 14,000 13,985 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు ఈ సంవత్సరం చూస్తే అది కూడా రివైజ్డ్ ఎస్టిమేట్ మాత్రమే 4,900 కోట్లు. 54 ప్రాజెక్టులో 14 మీరు పూర్తి చేశారు. 4 ఏళ్లలో ప్రాజెక్ట్స్ అన్ని మీరు పూర్తి చేస్తారని ఎట్లా చేస్తారో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 18-19లో రాష్ట్ర ఆదాయం మొత్తం కలిసి 1,14,670 కోట్ల రూపాయలు వస్తే ఈరోజు అది 1,10,500 కోట్లు తగ్గిపోయింది. ఆదాయం లాస్ట్ ఇయర్ మనకు కరోనా వైరస్ లేదు. కరోనా వైరస్ వచ్చింది మార్చి 22-23 తర్వాతనే వచ్చింది. అప్పటికే మీకు ఇది 4,000 కోట్ల రూపాయలు తగ్గిపోయి మీరు అప్పులు తీసుకొచ్చారు తప్ప ఎక్కడ కూడా మీరు ఆదాయం పెంచుకునే మార్గం ఆలోచించలేదు. ఈ సంవత్సరం ఇంకా భయంకరంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ 54 లక్షల పెన్షన్ ఇస్తే పదే మీరు మాట్లాడతారు 40 లక్షలు ఇచ్చారు. అంటే ఒక తప్పు చెప్పి 10 సార్లు 100 సార్లు 1000 సార్లు చెప్తే అది ఒప్పైపోతుందనే భ్రమలో మీరు ఉన్నారు. కానీ మీరు అధికారంలో ఉన్నారనే మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పులు చెప్పడం, తప్పుల్ని మళ్ళీ వల్లించడం అది మీకు విశ్వసనీయత లేనట్టు. మీ విశ్వసనీయత లేనప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్న ఇలాంటి తప్పుడు పనులు చేసినప్పుడు ఎవరో నంబర్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా పెన్షన్ ఆ రోజు తెలుగుదేశం పార్టీలోనే 200 రూపాయలు 2,000 రూపాయలు చేసి తర్వాత 2,000 రూపాయలు చేస్తే పదే మేము ఈ నుంచి 2,200 రూపాయలు 2,250 రూపాయలు చేస్తామని మీరు గొప్ప చెప్పుకుంటున్నారు. అంటే ఇది మీ దివాలా కోరుతనం కాదా అని అడుగుతున్నాను. మీరు 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఇవ్వండి, ఇచ్చి ప్రజలను మొక్కు పొందండి తప్ప మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదే సమయంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఈ 1 ఇయర్లో ఏం చేశారంటే మ్యాసివ్ విధ్వంసం, పెద్ద ఎత్తున విధ్వంసానికి నంది వెలిగారు. ప్రజా వేదిక కూల్చారు. 9 కోట్ల రూపాయల ప్రజాధనమని ఏదో దానికి ఉపయోగించుకోండి. కనీసం ప్రజా వేదిక కూల్చి దగ్గర 11 నెలలు అవుతా ఉంటే, ఇప్పటికి కూడా 11-12 నెలలు అవుతా ఉంటే ఇప్పటికి కూడా ఆ డెబ్రీస్ కూడా తీయలేకపోయారంటే మీ యొక్క దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. అంటే మీ పైశాచిక ఆనందమైంది ఏంటి? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ దగ్గర ఉంది. ఆ రోజటి నుంచి ఈ రోజు అచ్చెన్నాయుడి అరెస్ట్ వరకు వీళ్ళు చేసిన కార్యక్రమాలు చూస్తే చాలా దుర్మార్గంగా తయారైపోయినాయి, చాలా బాధాకరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, భౌతికంగా నేను లేకున్నా భారత రాజ్యాంగ రూపంలో ప్రజల గుండెల్లో బతికే ఉంటాను. రాజ్యాంగాన్ని చంపినప్పుడు నేను చనిపోయినట్లు. అంటే చాలా స్పష్టంగా చెప్పాడు. ఏంటి రాజ్యాంగం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు రాజారెడ్డి రాజ్యాంగం లేదు, పులివెందుల పంచాయతీ లేదు, ఇష్టానుసారంగా చేయడానికి కుదరదు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యంలో ఒక లెజిస్లేచర్ ఇచ్చారు. పార్లమెంట్స్ కానీ అసెంబ్లీలు కానీ చట్టసభలు, దీనికి అనుగుణంగా ఎగ్జిక్యూటివ్. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్లో కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ కొన్ని సర్వీసులు ఆల్ ఇండియా సర్వీసెస్ పెట్టారు, ఏవైనా ఇలాంటి పరిస్థితులు వచ్చి ఇష్టానుసారంగా చేస్తారు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉండాలి, సర్వీస్ రూల్స్ కూడా రెగ్యులేట్ చేయాలి, ఎవరు కూడా రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారు. ఇంకొక పక్కన రాజ్యాంగంలో చట్టాలు చేసుకునే అధికారం ఇచ్చారు.
ప్రజలకు ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు. కేంద్రం రాష్ట్రం ఎంతవరకు చట్టాలు చేయించునో అవన్నీ డిఫైన్ చేశారు. ఎవరైనా దీన్ని ఎక్సీడ్ అయినప్పుడు జ్యుడిషియల్ ఇంటర్వ్యూ అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రెస్ ఉంది. ప్రెస్ అనేది ఫోర్త్ ఎస్టేట్ కింద ఎవరు ఎక్సెస్ చేసినా, అధికారులు చేసినా, రాజకీయ నాయకులు చేసినా, లేకుంటే పాలసీల్లో తప్పున్నా, ప్రజలకు ఇబ్బంది ఉన్నా ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేసే బాధ్యత ప్రెస్ తీసుకుంటారు. ఏమైనా ఇవన్నీ జరుగుతున్నా ఈరోజు ఎక్కడ రష్ ఉంది, అడుగడుగునా ఉల్లంఘన చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు 9 మందిని చంపేశారు. 7 మంది వీళ్ళ భయానికి భయపడిపోయి దిగ్గుది లేకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. 293 దాడులు, 247 ఇళ్లు కూలగొట్టారు, 170 ఆస్తులను ధ్వంసం చేశారు. సోషల్ మీడియా పైన ఎవరన్నా పెడితే 164 తప్పుడు కేసులు పెట్టారు. 169 మంది ఉద్యోగాలు తీసేశారు. 1282 కేసులు వచ్చాయి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒక్క పల్నాడులో 545 మంది ఆ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందులో 121 మంది ఎస్సీలు ఉన్నారు. చలో ఆత్మకూరు ప్రోగ్రాం ఇచ్చాం. బాధితుల పునరావాస కేంద్రం పెట్టాం. మామూలుగా ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు పెడతారు తప్ప కడాన ప్రభుత్వ బాధితుల కోసం ఒక పునరావాస కేంద్రం పెట్టిన చరిత్రలో భారతదేశంలో ఇదే మొదటిసారి. ఎమ్మెల్యేల పైన 60 మంది పైన సీనియర్ నాయకులు అందరి పైన కేసులు పెట్టారు. 11 మంది ఎమ్మెల్యేలు, 13 అందులో మీరు చూస్తే 13 మంది ఎక్స్ఎమ్మెల్యేలు, 5 మంది ఎమ్మెల్సీలు, ఇంకో పక్క అదర్స్ పైన 31 మంది. ఎమ్మెల్యేల పైన కేసులు, ఎమ్మెల్సీల పైన కేసులు, మాజీ శాసనసభ్యుల పైన కేసులు, ముఖ్యమైన నాయకుల పైన కేసులు, కేడర్ పైన కేసులు. కడా పెళ్లికి పోతే, ఎవరో పిలిస్తే పెళ్లికి పోతే, పెళ్లికి పోయారనే లీడర్స్ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు. నేను హాస్పిటల్ ఎర్రన్నాయుడు మన అచ్చెన్నాయుడిని చూస్తాను, అక్కడికి వెళ్తే ఎవరో వచ్చి నా పైన కేసు పెట్టమంటారు. అంటే ఇది ఉన్మాదమా లేకుంటే మీరు ఏమనుకుంటారు నాకు అర్థం కాలేదు. ఎక్కడికక్కడ మీరు చేసిన పనులని చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని, కృంగదీయాలని మీరు ప్రయత్నం చేసి మీ యొక్క దౌర్జన్యానికి, మీరు చేసిన తప్పుడు విధానాలకి కోల్డ్ శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. చింతనేని ప్రభాకర్ పైన 20 కేసులు పెట్టారు. చంద్రమోహన్ రెడ్డి పైన 43 సంవత్సరాల మునుపు ఆయన ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ మీద ఎవరో నాదంటే ఒక కేసు పెడతారు. అదే మరి వాసుపల్లి గణేష్ కుమార్, రామకృష్ణబాబు, రామానాయుడు, జవహర్, అఖిలప్రియ, లేకుంటే కోన రవికుమార్, గణపతి శ్రీనివాసరావు, రెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఇలాంటి అందరిపైన కేసులు పెట్టారు. ఒక పక్కన కేసులు పెట్టి కుంగదీయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆ విషయాలు కూడా నేను మాట్లాడతాను. ఇంకొక పక్కన సుధాకర్ రావు అనే వ్యక్తి, ఆయన అడిగింది ఏంటి, నాకు ఒక పీపీఈ ఇమ్మన్నాడు. నాకు మాస్క్ ఇవ్వండి, నేను హ్యాపీగా పనిచేస్తాను. మాస్క్ లేకపోతే వస్తుంది, ఈ కరోనా వైరస్ వస్తుందని భయం ఉందంటే అతన్ని సస్పెండ్ చేసి వెంటాడి కడాన అతను తాగుబోతని చెప్పాలని ప్రయత్నం చేసి కడాన అతన్ని పిచ్చోడి కింద చేసి హాస్పిటల్ చేరిస్తే ఇప్పుడు సోమోటు తీసుకొని హైకోర్టు అతని ఫండమెంటల్ రైట్స్ దెబ్బతిన్నాయి, అతనికి అనవసరంగా అన్యాయం జరిగిందని న్యాయం కోసం ఈరోజు హైకోర్టు సిబిఐకి ఇచ్చే పరిస్థితికి వచ్చేది. ఇంకొక పక్కన హర్ష కుమార్ బోట్ యాక్సిడెంట్లో మనుషులు చనిపోయారని అడిగితే అతను మీరు ఏం చేశారు, అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో పెట్టారు. ఎల్జీ పాలిమర్స్ అన్యాయం జరిగింది, వాళ్ళకి అందరూ ఘోషించారు. మీరు వాళ్ళ యొక్క చంకన చేరి వాళ్ళని సపోర్ట్ చేశారు. ఎవరైతే దాన్ని విమర్శించారో వాళ్ళ మీద మీరు కక్ష సాధించేదిగా రంగనాయకమ్మ ఒక సోషల్ యాక్టివిస్ట్ ఒక ట్విట్టర్ పెడితే
దానిపైన మీరు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఆవిడ మీద కేసులు పెట్టి సిబిసిఐడి పిలిపిస్తారు. అనిత రాణి డాక్టర్, ఆవిడ మీద కరప్షన్ చేశారు, అవతల వాడు ఇది చేస్తున్నారంటే ఆవిడ మీద కేసులు పెట్టి లేకపోతే హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల్ని సప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరన్నా అడిగే హక్కు లేకుండా చేస్తున్నారు. ఎవరన్నా మాట్లాడితే నాకు అన్యాయం జరిగిందని మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఫండమెంటల్ రైట్స్ కాల రాచే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే మొదటి విడత అందరినీ ఇబ్బంది పెట్టడం, ఎవరిని మాట్లాడకుండా చేయడం. ఇంకొక పక్కన ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ అందరినీ ప్రలోభాలు పెట్టి లాక్కునే ప్రయత్నం చేయడం. 3 ఎమ్మెల్యేలు లాక్కున్నారు. ఏం చెప్పారు అసెంబ్లీలో? మీరు ఆ రోజు చెప్పిన మాట ఏంటి? ఈరోజు మీరు చేసే పనులేంటి? దేవుడు స్క్రిప్ట్ రాశాడు, మీకు కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, అందుకే ఆ మెంబర్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు కూడా దేవుడు స్క్రిప్ట్ రాస్తానే ఉన్నాడు. మీరు చేసే అరాచకాలన్నీ లెక్క పెట్టుకుంటున్నాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎలాంటి నైతిక విలువ వద్దని అడుగుతున్నాం. ఏ విధంగా ఎమ్మెల్యేని తీసుకున్నారని అడుగుతున్నాం. ఒక ఎమ్మెల్యే పైన తప్పుడు కేసులు పెట్టి లాలోచి పెట్టి మీరు తీసుకుంటారా? ఇంకొక ఎమ్మెల్యే పైన ఏదో ఆయనకి ఇన్సెంటివ్స్ అవి రాకపోతే డబ్బులు ఇస్తామని అతను లాక్కుంటారా? ఇంకొక ఎమ్మెల్యేకి మైనింగ్లో ఫైల్ చేసి నీకు అవసరమైతే ఇంకొక మైనింగ్ ఇస్తామని అతను లాక్కుంటారా? మీరు 2 ఎమ్మెల్సీలు లాక్కుంటారా? ఏంటి అరాచకం? ఏంటి దుర్మార్గం? అంటే నాయకులందరికీ ప్రలోభాలు పెట్టి ఎక్కడికక్కడ తీసుకోవడం. అప్పటికి కూడా కుదరలేదు. కుదరకపోతే సిద్ధారాఘవరావు గారు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. అలాంటి నాయకుడిని మీరు ఆయన పైన 300 కోట్లు, ఆయన కుటుంబ సభ్యులకు 500 కోట్లు ఫైన్ వేస్తారా? నోటీసులు ఇస్తారా? నోటీసులు ఇచ్చి బేరాలు చేస్తారా? అతన్ని సరెండర్ చేసుకుంటారా? ఎక్కడికి పోతున్నారు? దీనికి సమాధానం చెప్పండి నాకు. అంటే 2000 కోట్ల రూపాయలు గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఉండే అందరికీ ఫైన్ వేసి ఆ తర్వాత ఒక్కొక్క దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం, లేకపోతే వాళ్ళు రమ్మని సరెండర్ కమ్మనడం, రాజకీయంగా మీ పంచం చేయాలని ఒత్తిడి తేవడం. ఇదేనా రాజకీయం? ఇదేనా నీతి నిజాయితీ? ఇదేనా మీరు మాట్లాడే మాటలు ఇప్పుడు లేవావి? చాలా స్పష్టంగా మీరు అప్పుడు ముందైతే పర్మిట్స్ ఇవ్వరు మీరు, ఇప్పుడు ఇచ్చారు పర్మిట్స్. అంటే మీరు ఏం చేసినా పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడనుకుంటారు, కానీ పొరపాటు పడుతున్నారు. రాష్ట్రం ప్రజలు కోడే కూస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చిత్తూరులో 46 కోట్లు వేసి సరెండర్ చేసుకుంటారా మీరు? అతను బలవంతంగా రమ్మంటే ఇంకేం చెప్పాలో తెలియకుండా మాకు కూడా చెప్పకుండా దగ్గరికి వస్తే ఆయనతో ఎవరు పోలేదు. కానీ ఇదేనా నీతి? ఇదే మాదిరిగా అన్ని సమయాల్లో అన్ని ప్రభుత్వాలు చూస్తుంటే మీరు ఉండేవాళ్ళే ఇక్కడ, మీరు వచ్చేవాళ్ళే ఇక్కడికి. అంటే మీకు జరుగుతుంది కానీ జరిపిస్తే రేపు ఏమవుతారు అనుకుంటున్నారు? అదే కాకుండా గొట్టిపాటి రవికి 300 కోట్లు నోటీస్ ఇస్తారా? మీరు రమ్మని రాయబేరాలు పెడతారా? అంటే ఎక్కడికి పోతున్నారు? అంటే మీరు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని రాజకీయ నాయకులుంటే నోటీసులు ఇచ్చి ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ రమ్మనడం, బెదిరించడం, భయభ్రాంతులు చేయడం, కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తూ నరేగా డబ్బులు మీరు ఇవ్వరా? ఇప్పుడు మీ వాడు చేయడం లేదా పనులు? న్యాయంగా చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అది ఒక అగ్రిమెంట్ చేసుకున్నది, ఒక పద్ధతి ప్రకారం చేసే పనులు. ఎవరైతే మెటీరియల్ కాంపోనెంట్ ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదో అది నెక్స్ట్ ఇయర్కి ఇస్తామంటే వీళ్ళందరూ పనులు చేస్తే, సర్పంచ్ని ఆధ్వర్యంలో చేస్తే వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఆడిస్తూ వాళ్ళు మీ పార్టీలకు రమ్మంటారా? ఎక్కడికి పోతున్నారు మీరు? ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు మన అచ్చెన్నాయుడు చేసి ప్రభాకర్ రెడ్డి ఏంటి? అచ్చెన్నాయుడు గారు చేసిన తప్పేంటి? పార్టీ బిడ్డ నుంచి ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది. అదే మాదిరిగా మీ మాదిరిగా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయాల, గనులు దోపిడీ చేయాల, భూములు దోపిడీ చేయాల,
పంచాయతీలు పెట్ల ఏమీ చేయాలి. అతను ఒక నీతి నిజాయితీగా ఆయన పనిచేస్తా ఉంటే 3 సంవత్సరాల మనకు ఇప్పుడు ఒక లెటర్ ఇచ్చాడని ఆ లెటర్ని బేస్ చేసుకుని మీరు ఆయన బ్లాక్మెయిల్ చేసి పార్టీలకు రమ్మని ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇస్తామని అన్ని చేస్తే కాదు, నేను నమ్ముకున్న పార్టీ నమ్ముకున్న సిద్ధాంత ప్రకారం ఉన్నాను, నేను ఇక్కడే ఉంటానంటే మీ ఇష్ట ప్రకారం ఢిల్లీలో ఆ రోజు మనం ఒకసారి చూస్తే ఢిల్లీలో రమేష్ కుమార్ కేసు వచ్చింది. సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా చెప్పారు, మధ్యాహ్నం వస్తే సాయంత్రం సెక్రటరీ రాష్ట్రాల లెటర్ ఏదైతే ఈఎస్ఐ డైరెక్టర్కి కేసు బుక్ చేయమని 10వ తారీఖు మధ్యాహ్నం పంపిస్తారు, రాత్రి 11 గంటలకు ఏసీబీ కేసు బుక్ చేస్తారు. నెక్స్ట్ డే ఒకరిద్దరిని వెరిఫై చేస్తారు. నెక్స్ట్ డే 6 గంటలకు నిద్ర లేకుండా కొన్ని వందల మంది పోలీసులు వెళ్ళి అచ్చెన్నాయుడు గారి ఇంటికాడ అటాక్ చేస్తారా మీరు? మొత్తం ఇంట్లోకి ట్రెస్పాస్ అవుతారా మీరు? గోడలు దూకి గేట్లు దూకి లోపలికి పోయి ఆయన బెడ్రూమ్ కూడా పోతే ఆయన భార్య లోపల ఉంటే బాత్రూంలో ఉంటే వచ్చే లోపలని అతను నిశ్చేష్టుడు అయిపోయి ఏం జరిగిందో అర్థం చేస్తున్న లోపల బలవంతంగా కారులో ఎక్కిస్తారా మీరు? ఫోర్స్ చేసి ఆపరేషన్ చేసుకున్నాను అంటే కూడా మానవత్వం లేదా మీకు? ఏంటి ఆయన చేసిన తప్పు? ఈ దేశంలో చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. ఓసారి నా దగ్గర ఏదో అధికారం ఉంది, నా ఇష్ట ప్రకారం చేస్తానంటే ఆ అధికారం మీరు గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని దహించే రోజు దగ్గరికి వస్తుంది. అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే అది అధికారంతోనే తలగొరుకునే పరిస్థితి వస్తుంది. ఆ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత దారుణంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, నియంత్రణ పాలన లేవు, ఒక పద్ధతి ఉంటుంది, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరం నుంచి మాట్లాడారు, డిబేట్ చేయండి. ఈ సంవత్సరంలో మేము కూడా చాలా కేసులు తీసుకొచ్చాం, ఆ విషయం కూడా నేను మాట్లాడతాను. ఆయన ఏదో ఒక లెటర్ 3 ఏళ్లపై ముందు ఇస్తే సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం 3 ఏళ్లపై ముందుగా ఏదైనా జరిగిందని ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినా దాన్ని వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసి నోటీస్ ఇచ్చి తర్వాత ఏం చేయాలని చాలా స్పష్టంగా చెప్పిన. ఇంకొక పక్కన ఫండమెంటల్ రైట్స్ కింద ఎలాంటి ఆపరేషన్ జరిగితే అలాంటప్పుడు కనీసం ఉరి శిక్ష ఎవరికైనా వేసేటప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉంటే ఉరి శిక్ష చేస్తారు తప్ప అనారోగ్యంగా ఉన్నప్పుడు అయినప్పుడు ఒక కేసు పెట్టి మీరు తీసుకొచ్చారు కదా, అందులో కూడా ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే 21 గంటలు మీరు జర్నీ తీసుకొస్తారా? దానివల్ల ఆ వూండ్ కూడా ఇంకా పెరిగే పరిస్థితి వచ్చింది. సెకండ్ ఆపరేషన్ అవసరం అవుతుంది అన్నారు. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. అందులో 150 కోట్లు తీసుకుందారు, ఇంకోటి తీసుకుందారని కథలు మాట్లాడతారా మీరు? ఎంత దుర్మార్గం అని అడుగుతున్నా నేను. ఈరోజు మీరు లెక్కల్లో మీకు వైట్ అకౌంట్లో వచ్చే డబ్బులు అని రాలేదే. అడిగారు, రాజకీయాలు లెటర్ ఇచ్చారు, వేరుపరి చేస్తున్నా. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక డిప్యూటీ లీడర్ని ట్రీట్ చేసే విధానం ఇదేనా మేము అడుగుతున్నాం. అసెంబ్లీలోని 16వ తారీఖు అసెంబ్లీలో మీరు ఫేస్ చేయలేక అలాంటి లీడర్ ఉంటే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో దుర్మార్గమైన కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. ఇది చాలా దారుణం, బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అందుకే ఈరోజు గవర్నెన్స్ అడ్రస్లో లా అండ్ ఆర్డర్ కూడా పెట్టలేకపోయారు. అది మీ పిరికితం. ధైర్యం ఉంటే చెప్పాలి. ఈరోజు అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడలేకుండా నోరు నొక్కేశారు. నేను రాత్రి 12 వరకు ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యే అన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాకు, ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాకు మైకు కూడా ఇవ్వకుండా, మీరు మాట్లాడకుండా ఈరోజు గవర్నర్స్ అడ్రస్ కానీ బడ్జెట్లు కానీ పాస్ చేసుకోవడానికి వచ్చారా? దొంగ దెబ్బ కొట్టాలని వచ్చారా మీరు? మళ్ళా దొడ్డిదారిన బిల్లులు పాస్ చేసుకోవడానికి వచ్చారా మీరు? ఎక్కడికి పోతున్నారు? ఎక్కడికి పోతూ వీళ్ళ ఇష్ట ప్రకారం తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దీన్ని ఇంతతో వదిలిపెట్టాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, అన్ని విధాలా ఫైట్ చేస్తాం.
అధికారులు కూడా చెప్తున్నా, ఎవరైతే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు కూడా తప్పకుండా వాళ్ళు చెప్పిన దానికంతా మీరు ఆడితే మీకు కూడా ఇబ్బందులు వస్తాయి. చట్టం ముందు అందరూ ఒకటే తప్ప చట్ట ఉల్లంఘన ఎవరు చేసినా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని ఇష్ట ప్రకారం చేసినా ఎవరు దీన్ని ఉపేక్షించే పరిస్థితి రాదు. ఒక స్టోరీ జ్ఞాపకం వస్తుంది, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే మీకెందుకు భయం అంటారు, మేము భయపడడం లేదు. ఈ ప్రభుత్వం వస్తానే పీపీఐ విషయంలో మీరు చేసిన దుష్ప్రచారం, ఆ రోజు నేను ఒక్కొక్క విషయమే తీసుకొని మొత్తం చెప్పాను. ఆ తర్వాత కోర్టుకి వెళ్ళాను, వాళ్ళు కూడా మేము చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పే పరిస్థితి వచ్చారు. ఈ రోజు మీరు తప్పుడు సమాచారం ఇచ్చే ఆ రోజు సీఎం పేషీలో ఉండే అడ్వైజర్, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే పవర్ లో ఉన్న ఎనర్జీ సెక్రటరీ తప్పుడు సమాచారం ఇస్తారా నేను అవన్నీ తప్పులని నేను ఒకటి ఖండం చేసే పరిస్థితికి వచ్చాను. దేనికి దానిపైన నేను డెఫర్మేషన్కి వెళ్ళకూడదు. మీ మీద ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఎనర్జీ సెక్టర్ని కొన్ని కండిషన్స్ పెట్టి కంపల్సరీగా మీరు డబ్బులు ఇవ్వాలి, మీ ఇష్ట ప్రకారం చేయడానికి లేదని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ప్రభుత్వానికి ఏమైనా సమాధానం ఉందని అడుగుతున్నా. ఇలాంటివి చాలా జరిగే పరిస్థితి. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేశారు తప్పుడు కేసులు పెట్టాలని.